మీరు ఎప్పుడైనా అబ్జర్వ్ చేశారా? అప్పుడప్పుడు మన బ్రెయిన్లో కొన్ని విచిత్రమైన విషయాలు జరుగుతూ ఉంటాయి. అంత నార్మల్గా హ్యాపీగా కామ్గా ఉన్నప్పుడు కూడా ఆల్ ఆఫ్ సడన్ ఒక చిన్న థాట్ వచ్చి మన మూడ్ని మొత్తం డిస్టర్బ్ చేస్తుంది. అందరూ బాగానే ఉన్నారు, నేను మాత్రం ఇలా ఉన్నాను, నేను దేనికి పనికిరాను, అందరికీ కలిసి వస్తుంది కానీ కష్టపడి నేను మాత్రం వెనకపడిపోతున్నాను. ఇలా ఏదో ఒక చిన్న ఆలోచన చాలు. నిజానికి బయట ప్రపంచంలో ఏం మారలేదు, అంతా సేమ్ యాజ్ ఇట్ ఈస్ ఉంటుంది. సేమ్ ప్లేస్, సేమ్ రూమ్, సేమ్ న్యూ, బట్ యువర్ మైండ్ చేంజ్ ఎవ్రీథింగ్. ఇక్కడ మనకి పెద్ద క్వశ్చన్ రైజ్ అవుతుంది. అసలు మన లైఫ్ని కంట్రోల్ చేస్తుంది మనమా, లేక మన బ్రెయిన్లో ఉన్న ఆ చిన్న వాయిస్? యువర్ బ్రెయిన్ ఈజ్ ఆల్వేస్ లిజనింగ్ టు యూ. మీరు మీతో ఎలా మాట్లాడుతున్నారో, మీరు ఏ థాట్స్ని రిపీట్ చేస్తున్నారో, మీ గురించి మీరు చెప్పుకునే కథలేంటి, ఇవన్నీ వింటుంది, దాన్నే నమ్ముతుంది. అక్కడితో అయిపోతుందా అంటే లేదు. బ్రెయిన్ మీరు చెప్పేది బలంగా నమ్మే కొద్దీ మీలో కొన్ని డ్రాగన్స్ని క్రియేట్ చేస్తుంది. ఎస్, నాకు తెలిసి ఇప్పుడు మీ బ్రెయిన్లో కూడా కొన్ని డ్రాగన్స్ ఉన్నాయి. ఇవి ఫ్యాంటసీ మూవీస్లో ఉండే డ్రాగన్స్ కాదు, మన మైండ్ ప్యాటర్న్స్లో ఉండేవి. ఇవి మన బ్రెయిన్లో నెగిటివ్ థాట్స్ని విస్పర్ చేస్తూ ఉంటాయి. మనకు తెలియకుండానే మన డెసిషన్స్ని, మన కాన్ఫిడెన్స్ని, మన హ్యాపీనెస్ని అన్నింటినీ ఇవి కంట్రోల్ చేస్తాయి. ఈ డ్రాగన్స్ చెప్పే మాటలు మీరు ఎప్పుడు నమ్ముతూ ఉండాలా? మీరు ఎప్పుడు ఫెయిల్యూర్గానే ఉండిపోవాలా? ఎన్నో ఏళ్ళుగా జరిగిన అదే ట్రామాని గుర్తుపెట్టుకుంటూ పోవాలా? లేదు కదా. అంటే మీలో మెంటల్ ప్యాటర్న్స్ని రీవైర్ చేయాలి. మీ బ్రెయిన్కి కొత్త ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వాలా లేదా చాయిస్ మీదే. డిసైడ్ చేసుకొని మీరు రెడీగా ఉంటే అసలు ఈ డ్రాగన్స్ మన లైఫ్ని ఎలా డామినేట్ చేస్తున్నాయి? మీ మైండ్ అండ్ అందులో ఉండే డ్రాగన్స్ మీకు చెప్పే 7 లైస్ అంటే 7 అబద్ధాలు ఏంటో, వాటి నుండి తప్పించుకునే మార్గం ఏంటి, ఈ వీడియోలో చూద్దాం. మిమ్మల్ని ఎప్పుడైనా ఎవరైనా అబాండ్ చేశారా? అందరూ ఉండి మీరు ఒంటరిగా ఉన్నారా? నలుగురు మిమ్మల్ని గుర్తించకపోయినా ఈ డ్రాగన్ మీలో నిద్రలేస్తుంది. ఈ డ్రాగన్ ఎప్పుడు మన చెవిలో ఒక అబద్ధం చెప్తుంది. అదేంటంటే, నువ్వంటే ఎవరికి పట్టదు, నువ్వు ఉన్నా ఒకటే లేకపోయినా ఒకటే. ఇలా చాలా సార్లు చిన్న చిన్న ఇన్సిడెంట్స్ వల్ల ఇది స్టార్ట్ అవుతుంది. ఎవరో నిన్ను ఇగ్నోర్ చేశారు, ఒక ఫ్రెండ్ మాట్లాడటం మానేశారు, లేదా నువ్వు చేసిన హార్డ్ వర్క్ ని ఎవరూ గుర్తించట్లేదు. వీటన్నింటి నుండి మీ బ్రెయిన్ మీకు ఒక నమ్మకాన్ని క్రియేట్ చేస్తుంది. అదే ఐ డోంట్ మ్యాటర్. ఇక్కడ నువ్వు ఒకటి గుర్తు పెట్టుకోవాలి. ఒకటి నేను గుర్తించట్లేదు అని నీ వాల్యూ తగ్గిపోదు. ఇసుకలో ఉన్న డైమండ్ ఎప్పటికీ డైమండే. దాన్ని ఎవరు చూడకపోయినా దాని వాల్యూ మారదు. కానీ ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే, నువ్వు ఆ డ్రాగన్స్ చెప్పే మాటల్ని నమ్మి నిన్ను నువ్వు తక్కువ చేసుకుంటున్నావు. సో ఈ డ్రాగన్ ని ఎలా ఎదుర్కోవాలి? ఫస్ట్ అసలు ఈ ఫీలింగ్ ఎక్కడి నుండి వస్తుంది రికగ్నైజ్ చేయండి. చాలా సార్లు ఇది మన చైల్డ్హుడ్ లో జరిగే విషయాల వల్ల వస్తుంది. అప్పుడెవరో నిన్ను ఇగ్నోర్ చేశారు, కానీ ఆ ఒక్క ఎక్స్పీరియన్స్ నీ లైఫ్ మొత్తాన్ని డిఫైన్ చేయదు. సెకండ్ వన్ వచ్చేసి ఆ థాట్ ని క్వశ్చన్ చేయి. ఎవరూ పట్టించుకోవట్లేదు అని నీ బ్రెయిన్ నీకు చెప్పినప్పుడు క్వశ్చన్ చేయి. నిజమేనా? నిజంగా ఎవరు పట్టించుకోవట్లేదా? నిన్ను ప్రేమించే వాళ్ళు, నిన్ను సపోర్ట్ చేసే వాళ్ళు ఒక్కరు కూడా లేరా? క్వశ్చన్ చేయి, ఎవిడెన్స్ వెతుకు. నీ బ్రెయిన్ చెప్పే అబద్ధాన్ని మాత్రం నమ్మకు. ఫైనల్లీ మీతో మీరు మాట్లాడుకునే విధానాన్ని మార్చండి. మీ వర్త్ అనేది వేరే వాళ్ళు మిమ్మల్ని నోటీస్ చేయడం మీద డిపెండ్ అయ్యలేదు. లైఫ్ కొన్నిసార్లు మనల్ని చాలా బాధపడుతుంది. ఎవరో అన్న ఒక మాట, ఒక మోసం, అవసరానికి వాడుకొని తిరిగి నిన్నే దూషించటం, లేదా ఒక పెద్ద ఫెయిల్యూర్, ఏదైనా కావచ్చు. ఆ కాలం గడిచిపోయినా, ఆ సిచ్యువేషన్ని మీరు మర్చిపోయినా, దానివల్ల మీలో కలిగే ఆ ఎమోషన్, ఫీలింగ్, ఆ గాయం మాత్రం ఎప్పటికీ మానదు. వాటికి సంబంధించిన ఎమోషనల్ వోండ్స్ మన బ్రెయిన్లో అలానే స్టోర్ అయిపోతాయి. దీనివల్ల వూండెడ్ డ్రాగన్స్ క్రియేట్ అవుతాయి. ఎన్నో ఏళ్ళు గడిచినా కూడా సడన్ గా ఒక చిన్న ట్రిగ్గర్ వల్ల ఆ పాత బాధ అంతా మళ్ళీ గుర్తొస్తుంది. ఒక పాట విన్నప్పుడు, లేదా ఒక పాత ప్లేస్ ని నువ్వు విజిట్ చేసినప్పుడు, ఆఖరికి ఒక చిన్న స్మెల్ తో కూడా నీ బ్రెయిన్ ట్రిగ్గర్ అయిపోతుంది. అప్పుడే ఈ వూండెడ్ డ్రాగన్ నీ చెవిలో రెండో అబద్ధాన్ని చెప్తుంది. ఇలాంటి నువ్వు మళ్ళీ ట్రై చేస్తే నీకు బాధ తప్ప ఇంకోటి మిగలదు అని చెప్తుంది. దీనివల్ల చాలా మంది కొత్త ఆపర్చునిటీస్ ని, ఎవరినైనా ఇష్టపడాలన్నా, కొత్త వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేయాలన్నా, కొత్త ఎక్స్పీరియన్సెస్ ని అవాయిడ్ చేయడం స్టార్ట్ చేస్తారు. నన్ను నేను ప్రొటెక్ట్ చేసుకుంటున్నాను అనుకుంటారు. కానీ నిజమేంటంటే, లైఫ్ ని అవాయిడ్ చేస్తే గాయాలు మానవు. ఇక్కడ ఒక విషయాన్ని మీరు ఎప్పుడు గుర్తుపెట్టుకోండి. పోస్ట్ ట్రామిక్ గ్రోత్ అని ఒకటి ఉంటుంది. రీసెర్చ్ ప్రకారం 10% మందికి తన లైఫ్ లో జరిగే చాలా బాధాకరమైన విషయాల తర్వాత ఇంకా స్ట్రాంగ్ గా తయారవుతారు. వాళ్ళు ఇంకా విజ్డమ్ తో, రెసిలెన్స్ తో లైఫ్ మీద ఒక క్లియర్ అండర్స్టాండింగ్ తో బయటకు వస్తారని చెప్తాయి. అయితే ఈ వూండెడ్ డ్రాగన్ ని ఎలా హీల్ చేయాలి? ఫస్ట్ ఒక పేపర్ తీసుకొని మీ ఎక్స్పీరియన్స్ గురించి రాయండి.
ఏం జరిగింది, మీరు ఎలా ఫీల్ అయ్యారు, ఆ సిచ్యువేషన్ ని 2 వైపుల నుండి రాయండి. అది మీకు ఎంత బాధను కలిగించింది, అట్ ద సేమ్ టైం దానివల్ల మీ లైఫ్ లో మీరు ఏం నేర్చుకున్నారు అని రాయండి. ఎందుకంటే అన్ని లోపలే దాచుకుంటే బ్రెయిన్ కన్ఫ్యూజ్ అవుతుంది, కానీ పేపర్ మీద రాస్తే బ్రెయిన్ ఆ ఎమోషన్స్ ని ప్రాసెస్ చేయటం మొదలు పెడుతుంది. మీకు నిరంతరం ఇంకొకరితో కంపేర్ చేసుకునే అలవాటు ఉందా? అలాంటప్పుడు ఈ డ్రాగన్ మీలో ఉన్నట్టే. అయితే ఇప్పుడు దాన్ని అర్జెంట్ గా తరిమి కొట్టాలి. చాలా మంది అబ్బాయి నాకు అలాంటి అలవాటు లేదు అంటారు, కానీ ఈ డ్రాగన్స్ ఏ అబద్ధాలు చెప్తుందో వింటే మీకే అర్థమవుతుంది. ఈ డ్రాగన్ మీకు ఏ అబద్ధాలు చెప్తుందో తెలుసా? వాళ్ళు చూడు చక్కగా బిజినెస్ చేసుకుంటున్నారు, నువ్వు మాత్రం ఇలా ర్యాట్ రేస్ లో చిక్కుకుపోయావు అంటుంది. చూడు వాళ్ళు ఎప్పుడు టాప్ ర్యాంక్ లోనే ఉంటారు, కానీ నువ్వు మాత్రం ఎప్పుడు ఫెయిల్యూర్ లా ఉంటావు. వాళ్ళు ఊరికే సరదాగా రీల్స్ చేసుకుంటూ సంపాదిస్తున్నారు, నీకు ఆ టాలెంట్ కూడా లేదు. వాళ్ళు చూడు ఎంత బాగా మాట్లాడుతున్నారు, వీళ్ళ కమ్యూనికేషన్ స్కిల్స్ చూడు ఎంత బాగున్నాయో. ఇలాంటి అబద్ధాలు ఎక్కువగా చెప్తుంది. ఈ కంపారిజన్స్ విన్నాక చాలా మంది క్లారిటీ వచ్చే ఉంటుంది, మీలో కూడా ఈ డ్రాగన్ ఉంది. సమ్వేర్ మీరు నోటీస్ చేయకుండానే అది మిమ్మల్ని రూల్ చేస్తుంది. చాలా మంది ఈ డ్రాగన్ వల్ల చాలా సఫర్ అవుతారు, ఎందుకంటే మీకు స్పెషల్ గా చెప్పక్కర్లేదు. సోషల్ మీడియా ఇవన్నీ మనల్ని కాన్స్టెంట్ గా వేరే వాళ్ళతో కంపేర్ చేసేలా చేస్తాయి. నేను వేరే వాళ్ళకంటే తక్కువ, నాలో ఏదో లోపం ఉంది అనే ఫీలింగ్ ఈ డ్రాగన్ మీలో బలంగా క్రియేట్ చేస్తుంది. అయితే దీనికి మీరు ఏం చేయాలి? అందరూ చెప్పేది ఈ ఆథర్ కూడా చెప్తాడు, నువ్వు ఈ ప్రపంచం మొత్తంతో పోరాడాల్సిన అవసరం లేదు. నీ కాంపిటీషన్ ఎవరో తెలుసా? నిన్నటి నువ్వే, రేపటి నీకు కాంపిటీషన్. మరి ఈ డ్రాగన్ ఎలా ఆపాలి? ఫస్ట్ నీకు కంపారిజన్ థాట్స్ వచ్చినప్పుడు ఇది నేను కాదు, నాలో ఉన్న ఇన్ఫీరియర్ డ్రాగన్ మాట్లాడుతుంది అని నువ్వు గుర్తు చేసుకోవాలి. సెకండ్ వన్ వచ్చేసి ప్రతి ఒక్కరి టాలెంట్, వాళ్ళ బ్యాక్గ్రౌండ్, వాళ్ళ టైం లైన్ వేరువేరుగా ఉంటాయని నీకు నువ్వు చెప్పుకో. అన్నింటికన్నా ద మోస్ట్ ఇంపార్టెంట్, ఆథర్ ఇక్కడ ఒక క్రేజీ రూల్ ని షేర్ చేస్తాడు. అదే 18-40-60 రూల్. దీని అర్థం ఏంటంటే మనం జనరల్ గా 18 years ఉన్నప్పుడు అందరూ నా గురించి ఏమనుకుంటారో అని వర్రీ అవుతూ ఉంటాం. అదే 40 years వచ్చాక ఎవరేమనుకుంటే నాకేంటి అని వర్రీ అవడం ఆపేస్తాం. కానీ 60 years వచ్చాక ఒక షాకింగ్ విషయం అర్థమవుతుంది. అదే అసలు ఎప్పుడు ఎవరు మన గురించి అంతగా మాట్లాడుకొని ఉండరు అని. సరే, నీ ఎదురుగా ఒకరు నేను వియర్డ్ గా చూస్తూనే ఇంకొకరితో మాట్లాడుతున్నారంటే మీకు అర్థమవుతుంది వారు ఖచ్చితంగా మీ గురించే మాట్లాడుతున్నారని. కానీ ఆథర్ ఏం చెప్తారో తెలుసా? అప్పుడు కూడా వాళ్ళు మీ గురించి మాట్లాడుకుంటున్నారు అనుకోకండి. ఆథర్ ఎందుకు ఇలా చెప్తున్నాడు? ఎందుకంటే మేబీ వాళ్ళకి కాన్స్టిపేషన్ ప్రాబ్లం ఉందేమో, యు నెవర్ నో. అందుకే వేరే వాళ్ళతో కంపేర్ చేసుకొని ఎవరు ఏమనుకుంటున్నారో అని థింక్ చేసి టైం వేస్ట్ చేసే బదులు మీ స్కిల్స్ ని, మీ ప్రోగ్రెస్ ని ఇంప్రూవ్ చేసుకోవడం మీద ఫోకస్ చేయండి. ఇలా చేస్తే ఈ కంపారిజన్ డ్రాగన్ తన పవర్ ని స్లోగా కోల్పోతుంది. ఈ డ్రాగన్ సగం జనాభాలో ఉంటుంది. ఏదైనా మొదలు పెట్టక ముందే, అసలు ఏమి జరగక ముందే మీ బ్రెయిన్ లో ఈ డ్రాగన్ భయాన్ని క్రియేట్ చేసేస్తుంది. ఫెయిల్ అయితే ఏమవుతుంది, స్టేజ్ మీద ఏదైనా మిస్టేక్ చేస్తే అందరూ నవ్వుతారేమో, మా వాళ్ళకి యాక్సిడెంట్ అయితే, హాస్పిటలైజ్ అయితే. ఒకసారి క్లియర్ గా గుర్తు చేసుకోండి, నువ్వు భయపడే విషయాల్లో 90% అసలు జరగనే జరగవు. ఈ యాంగ్జియస్ డ్రాగన్ కి అన్సర్టైనిటీ అంటే చాలా ఇష్టం. అంటే ఎప్పుడు ఏమవుతుందో అనే ఫీలింగ్ తోనే ఇది బ్రతుకుతుంది. చాలా మందికి ఈ యాంగ్జైటీ వల్ల పానిక్ అటాక్స్ వస్తాయి, లేదా ఏదైనా స్ట్రెస్ఫుల్ సిచ్యువేషన్ ని చూసి దూరంగా పారిపోతారు. కానీ మనం ఎప్పటికీ ఇలా పారిపోతూ బ్రతకలేం కదా, భయాన్ని ఫేస్ చేయాల్సి వస్తుంది. అలాంటప్పుడు ఈ డ్రాగన్ ని హ్యాండిల్ చేయటం ఎలా? ఫస్ట్ నీ బ్రెయిన్ ని కామ్ చేసి ప్రెసెంట్ సిచ్యువేషన్ లోకి తీసుకురావాలి. దీనికి ఒక సింపుల్ మెథడ్ ఉంది, అదే స్లో బ్రీతింగ్. మీరు ప్రశాంతంగా ఊపిరి పీలిస్తేనే మీ బాడీ సేఫ్ గా ఉంది, మీకు ఎలాంటి థ్రెట్ లేదు అని ఒక సిగ్నల్ మీ మైండ్ కి వెళ్తుంది. ఇంకో టెక్నిక్ వచ్చేసి 5 టెక్నిక్ గ్రౌండెడ్ ఎక్సర్సైజ్. ఇది చేసేటప్పుడు మీ మైండ్ ఆ ఇమాజినరీ డిజాస్టర్ నుండి బయటకు వచ్చి ప్రెసెంట్ రియాలిటీలోకి వస్తుంది. మీరు ఈ ఎక్సర్సైజ్ గురించి ఇంకా డీటెయిల్ గా తెలుసుకోవాలంటే నా ఛానల్లో ఉన్న స్టాప్ ఓవర్ థింకింగ్ అనే బుక్ సమ్మరీ ఉంటుంది, నిక్ టాంటన్ రాసింది. అందులో ఈ ఎక్సర్సైజ్ ఎలా చేయాలి అని క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఈ వీడియో అయిపోయాక అది ఒకసారి చెక్ చేయండి. ఇప్పుడు మనం మాట్లాడుకోబోయే డ్రాగన్ చాలా బరువైంది. దీన్నే షుడ్ అండ్ షేమింగ్ డ్రాగన్ అంటారు. ఈ డ్రాగన్ దగ్గర 2 పెద్ద ఆయుధాలు ఉంటాయి, ఒకటి షుడ్, 2 షేమ్. ఈ డ్రాగన్ నీ మైండ్ లో ఎప్పుడు ఎలాంటి డైలాగ్ కొడుతుందో తెలుసా? నేను ఇంకా బాగా చేయాల్సింది, ఐ షుడ్ హ్యావ్ డన్ బెటర్, నేను ఆ మిస్టేక్ చేసి ఉండకూడదు, ఇది నాకు ముందే తెలిసి ఉండాల్సింది. చాలా సార్లు ఈ డ్రాగన్ మన చైల్డ్హుడ్ లోనే పుట్టేస్తుంది. ఇప్పుడు క్రిటిసైజ్ చేసే పేరెంట్స్, హార్ష్ గా ఉండే టీచర్స్, లేదా నువ్వు ఎన్ని మంచి పనులు చేసినా కేవలం నీ మిస్టేక్స్ నే వెతికే బాస్, వీళ్ళంతా మనకు తెలియకుండా మన బ్రెయిన్ లోకి ఒక మెసేజ్ ని పంపిస్తున్నారు. అదే నువ్వు ఒక చిన్న మిస్టేక్ చేసావంటే నువ్వు ఫూలిష్ పర్సన్, నువ్వు ఫెయిల్ అయ్యావంటే
లైఫ్ లాంగ్ నీకు రెస్పెక్ట్ దొరకదు. దీనివల్ల నువ్వు ఎప్పుడు ఎంబారస్ గా అషేమ్డ్ గా ఫీల్ అవుతావు. పాత మిస్టేక్స్ ని నీ మైండ్ లో ఒక లూప్ లా ఇంజెక్ట్ అవుతూ ఒకానొక టైంలో నిన్ను నువ్వు తిట్టుకుంటావు. కానీ ఒక్క నిజం గుర్తుపెట్టుకో, ద పాస్ట్ కెనాట్ బి ఎడిటెడ్. నువ్వు నీ బుర్రలో 1,00,000 సార్లు ఆ సీన్ ని రీప్లే చేసినా కూడా దాన్ని నువ్వు ఎప్పటికీ మార్చలేవు. మరి ఈ బరువు నుండి బయటికి రావాలంటే ఏం చేయాలి? ఫస్ట్ అండ్ సింప్లెస్ట్ థింగ్, ఒక రియాలిటీని నువ్వు యాక్సెప్ట్ చేయాలి. ద పాస్ట్ ఈజ్ పాస్ట్. నువ్వు ఇప్పుడు అక్కడ లేవు, ఇది నువ్వు యాక్సెప్ట్ చేయాలి. సెకండ్ వన్ వచ్చేసి, నీ గిల్ట్ కి బ్రేకప్ చెప్పు. జరిగిన దాని నుండి లెసన్ నేర్చుకోవాలి, కానీ నిన్ను నువ్వు పనిష్ చేసుకోకూడదు. ఇంకో పవర్ఫుల్ స్టెప్ ఏంటంటే, నిజంగా నువ్వు మిస్టేక్ చేసావా, లేదా వేరే వాళ్ళు వాళ్ళకి నచ్చిన రూల్స్ పెట్టి నువ్వు ఇలానే ఉండాలని నీతో చెప్పారా? దానివల్ల నువ్వు లైఫ్ అంతా షేమ్ గా ఫీల్ అవుతున్నావా? ఒక్క మిస్టేక్ చేస్తే లైఫ్ అంతా నిన్ను ఫుల్ లా చూస్తారా? నువ్వు చేసింది తప్పు అని చెప్పిన వాళ్ళు ఎప్పుడు తప్పు చేయలేదా? థింక్ చేయి. నిజంగా నీ వల్ల ఒకరికి అన్యాయం జరిగింది, ఒకరు బాధపడ్డారు, లేదా నిజంగా ఏదో తప్పు చేసావంటేనే రిగ్రెట్ ఫీల్ అవ్వు. అంతేగాని నిన్ను నువ్వు పనిష్ చేసుకోకు. సెల్ఫ్ ఫర్గివ్నెస్ ప్రాక్టీస్ చేయి. మళ్ళీ ఆ తప్పు రిపీట్ చేయకు. ఇది నువ్వు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. రెస్పాన్సిబుల్ డ్రాగన్. ఇది ఇంకో విచిత్రమైన డ్రాగన్. ఈ డ్రాగన్ ఉన్నట్టు ఎంతో మందికి అసలు తెలియనే తెలియదు. ఒకవేళ తెలుసుకునే టైంకి ఎన్నో ఏళ్ళు గడిచిపోతాయి. అందుకే మీరు ఫ్యూచర్ లో రిగ్రెట్ అవ్వకూడదు అంటే ఈ డ్రాగన్ గురించి క్లియర్ గా వినండి. ఎప్పుడైనా ఎవరైనా కష్టాల్లో ఉన్నారు అని తెలిస్తే మీ బ్రెయిన్ లో ఈ డ్రాగన్ ఒక మాట చెప్తుంది, నేను ఖచ్చితంగా హెల్ప్ చేయాలి, నేనే దీన్ని ఫిక్స్ చేయాలి, నేను హెల్ప్ చేయకపోతే నేను చెడ్డవాడిని అయిపోతాను, నేను ఏమైనా పర్వాలేదు, నేను మాత్రం ఈ ప్రపంచం కోసం పుట్టాను. మీరు ఈ టైప్ అయితే ఖచ్చితంగా ఆ డ్రాగన్ మీలో ఉంది. ఎవరైనా స్ట్రగుల్ అవుతున్నారు అని చూడగానే మీ మైండ్ లో ఈ డ్రాగన్ ట్రిగ్గర్ అయిపోతుంది. దానికి మీ రియాక్షన్ ఏంటి? ఓవర్ హెల్పింగ్. మీ టైం, మీ అటెన్షన్, మీ ఎనర్జీ అన్నింటినీ దారిపోస్తారు. మీరు ముందు చాలా టైర్డ్ గా ఉన్నా కూడా పర్వాలేదు అని హెల్ప్ చేస్తారు. హెల్ప్ చేయడంలో తప్పలేదు, మిమ్మల్ని పక్కన పెట్టి ఓవర్ గా హెల్ప్ చేయడంలోనే తప్పు ఉంది. ఎందుకో మీకు ఇప్పుడు అర్థమవుతుంది. ఇదంతా చూడడానికి చాలా పెద్ద మనసులా అనిపిస్తుంది, కానీ స్లోగా ఇది అన్బ్యాలెన్స్డ్ రిలేషన్షిప్ ని క్రియేట్ చేస్తుంది. అందరూ మీ మీద ఓవర్ గా డిపెండ్ అవడం స్టార్ట్ చేస్తారు. వాళ్ళు చేయగలిగిన పనుల్ని కూడా మిమ్మల్నే చేయమంటారు. అంటే ఇండైరెక్ట్లీ మీరు ఒకరిలో సోమరితనాన్ని క్రియేట్ చేస్తున్నట్టే. ఒకనొక టైంకి మీరు ఎగ్జాస్ట్ అయిపోతారు, కానీ బయటకు నవ్వుతూ లోపల మాత్రం చిరాకుని పెంచుకుంటారు. ఇప్పుడు అదేం లేదు, నేను అలా ఫీల్ అవ్వను అని మీరు అనొచ్చు, కానీ లైఫ్ లో ఒక్కసారైనా ఒక్క చోటైనా రెస్ట్లెస్ గా స్ట్రెస్ఫుల్ గా ఫీల్ అవుతారు. అందరికీ నేనున్నాను కానీ నాకెవరూ లేరేంటి అని బాధపడతారు. ఇంత మంచి చేసి నాకు మాత్రం చెడెందుకు జరుగుతుంది అని కుమిలిపోతారు. ఇక్కడ ఆథర్ మనకి ఒక ఇంపార్టెంట్ విషయాన్ని గుర్తు చేస్తాడు. అదే సెల్ఫ్ కేర్ ఈజ్ నాట్ సెల్ఫిష్. మీ మెంటల్ అండ్ ఎమోషనల్ హెల్త్ ని కాపాడుకోవడం మీ బాధ్యత. హెల్దీ బౌండరీస్ ని పెట్టుకోవడంలో తప్పు లేనే లేదు. మీరు పక్కన ఉన్న వాళ్ళకి సపోర్ట్ ఇవ్వచ్చు, కానీ వాళ్ళ లైఫ్ లో ఉన్న ప్రతి ప్రాబ్లమ్ ని సాల్వ్ చేయాల్సిన రెస్పాన్సిబిలిటీ మీది కాదు, వాళ్ళదే. నువ్వు ఎప్పుడైతే నీ ఎనర్జీని ప్రొటెక్ట్ చేసుకుంటావో అప్పుడే నువ్వు ఇంకా హెల్దీగా అండ్ బ్యాలెన్స్డ్ రిలేషన్షిప్ ని బిల్డ్ చేయగలవు. చాలా మందికి ఈ థాట్స్ కాన్స్టెంట్ గా వస్తుంటాయి. నేను సడన్ గా చనిపోతే ఏమవుతుంది, డెత్ తర్వాత అసలు ఏమవుతుంది. ఆథర్ ప్రకారం ఈ భయం కూడా చాలా సార్లు మన చైల్డ్హుడ్ లోనే స్టార్ట్ అయిపోతుంది. మన చుట్టూ ఉండే వాళ్ళు కొన్నిసార్లు మనకి మంచి చెడు నేర్పించే ప్రాసెస్ లో మనల్ని భయపెడుతూ ఉంటారు. నువ్వు తప్పు చేస్తే నరకానికి వెళ్తావు, దేవుడు నిన్ను పనిష్ చేస్తాడు. ఇవి చిన్న పిల్లలకి చెప్పే మాటలైనా కొంతమందిలో ఇవి డీప్ గా ఫిక్స్ అయిపోతాయి. ఈ డెత్ డ్రాగన్, డేంజర్ అండ్ పనిష్మెంట్ అని నిన్నెప్పుడు భయపెడుతూనే ఉంటుంది. అయితే దీన్ని ఎలా హ్యాండిల్ చేయాలి? ఆథర్ ఇక్కడ ఒక ఇంపార్టెంట్ పాయింట్ చెప్తాడు. డెత్ గురించి ఆలోచించడం వల్ల మనకు ఒక ఇంపార్టెంట్ రియలైజేషన్ రావాలి. లైఫ్ ఈజ్ టెంపరరీ అండ్ ప్రీషియస్. మనం ఎప్పటికీ ఇక్కడ ఉండమని అర్థమైనప్పుడు మన టైంకి ఉన్న వాల్యూ ఏంటో తెలుస్తుంది. మీరు మీ మైండ్ని కరెక్ట్గా అబ్జర్వ్ చేస్తే ఒకటి అర్థమవుతుంది. లైఫ్లో ఉండే స్ట్రగుల్స్ బయట ప్రపంచం నుండే కాదు, మన మైండ్ లో దాగి ఉన్న ఈ డ్రాగన్స్ వల్ల కూడా. అబాండెడ్ డ్రాగన్ నిన్నెవరు పట్టించుకోరు అంటుంది. యాంగ్జియస్ డ్రాగన్ ఎప్పుడు ఏమైపోతుందా అని భయపెడుతుంది. కంపారిజన్ డ్రాగన్ నువ్వు అందరికన్నా తక్కువ అని గుర్తు చేస్తూ ఉంటుంది. ప్రతి ఒక్కటి మన చెవిలో ఒక నెగిటివ్ స్టోరీ, అబద్ధాలని విస్పర్ చేస్తూ ఉంటుంది. కానీ ఒకటి గుర్తుపెట్టుకో, ఎప్పుడైతే నువ్వు ఈ డ్రాగన్స్ ని గుర్తుపట్టడం స్టార్ట్ చేస్తావో అప్పుడే వాటిని టేమ్ చేయడానికి, అంటే కంట్రోల్ చేయడానికి నువ్వు ఫస్ట్ స్టెప్ వేసినట్టే. ఇక్కడ ఆథర్ ఇంకో పవర్ఫుల్ కాన్సెప్ట్ గురించి చెప్తారు. అదే యాంట్స్, అంటే ఆటోమేటిక్ నెగిటివ్ థాట్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. అంటే మనకు తెలియకుండా మన బ్రెయిన్లో వచ్చే నెగిటివ్ థాట్స్ గురించి. ఈ చిన్న చీమలు ఆ డ్రాగన్స్కి ఆహారంగా మారితే ఇంకా డేంజర్లో మీరు పడతారు. అయితే మీరు ఫస్ట్ ఆ యాంట్స్ని ఐడెంటిఫై చేసి ఈ డ్రాగన్స్ని కంట్రోల్లో పెట్టాలి. అప్పుడే మీ థింకింగ్ ప్యాటర్న్ కంప్లీట్గా చేంజ్ అవుతుంది. యాక్చువల్గా చెప్పాలంటే ఈ సబ్జెక్ట్ చాలా డెప్త్ ఉంటుంది. మీరు ఇంకా డీప్గా తెలుసుకోవాలి, యాంట్స్ గురించి తెలుసుకోవాలి అంటే ఈ బుక్ని మీరు తప్పకుండా చదవాలి. ఎందుకంటే ఇందులో ఫస్ట్ అంతా డ్రాగన్స్ గురించి ఉంటుంది, ఆ తర్వాత యాంట్స్ అంటే ఏంటి, ఆథర్
యాంట్స్ అన్న నేమే ఎందుకు పెట్టారు అండ్ యాంట్స్ ని ఎలా కంట్రోల్ చేయాలి. ఇందులో డిఫరెంట్ కైండ్ ఆఫ్ యాంట్స్ ఉంటాయి. ఆ యాంట్స్ ని ఎలా కంట్రోల్ చేయాలి అని సొల్యూషన్స్ ఉంటాయి. అంతేకాకుండా మీలో ఉన్న బ్యాడ్ హ్యాబిట్స్, ఎన్ని కైండ్స్ ఆఫ్ బ్యాడ్ హ్యాబిట్స్ ఉంటాయి, ఆ బ్యాడ్ డ్రాగన్స్ ని ఎలా మనం కంట్రోల్ చేయాలి అని ఉంటుంది. అండ్ ఫైనల్ గా డోపమైన్ గురించి ఉంటుంది. ఇలా ఫస్ట్ డ్రాగన్స్ ని కంట్రోల్ చేసిన తర్వాత యాంట్స్ ని ఫైండ్ అవుట్ చేసి వాటిని కంట్రోల్ చేశాక బ్యాడ్ డ్రాగన్స్ ని మీరు ఎలిమినేట్ చేశాక ఫైనల్ గా మీ మైండ్ ని ఎలా రీవైవ్ చేయొచ్చు అనే దాని గురించి ఇందులో ఉంటుంది. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ఇందులో ఇనిషియల్ గా ఫస్ట్ ఒక చాప్టర్ ఉంటుంది. అదేంటంటే యువర్ బ్రెయిన్. అండ్ మన బ్రెయిన్ లో ఏ పార్ట్స్ ఉంటాయి అండ్ ఆ పార్ట్స్ దేనికి వర్క్ అవుతాయి అండ్ అవి ఓవర్ యాక్టివ్ గా ఉంటే ఏ ప్రాబ్లమ్స్ వస్తాయి, లెస్ యాక్టివ్ గా ఉంటే ఏ కైండ్ ఆఫ్ ప్రాబ్లమ్స్ వస్తాయి, ఈ చాప్టర్ లో ఉంటుంది. ఈ పీడిఎఫ్ కూడా మీకు ఆన్లైన్ లో దొరుకుతుంది. ఐదర్ పీడిఎఫ్ డౌన్లోడ్ చేసి చదవండి, లేదంటే మీకు ఈ ఛానల్ ని సపోర్ట్ చేయాలంటే లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది, దాని ద్వారా ఈ బుక్ ని పర్చేస్ చేయొచ్చు. అయితే ఇప్పుడు చెప్పండి, మీరు ఈ వీడియో మొత్తం చూసారు కదా, మిమ్మల్ని కంట్రోల్ చేసే డ్రాగన్స్ ఏంటి? మీలో ఏ డ్రాగన్ ఎక్కువగా మిమ్మల్ని కంట్రోల్ చేస్తుంది? ఊండెడ్ డ్రాగనా, యాంగ్జైటీ డ్రాగనా, లేదా ఇంకేదైనా డ్రాగనా? తప్పకుండా కమెంట్స్ లో షేర్ చేయండి, ఎందుకంటే మనలో మెజారిటీ ఏ డ్రాగన్స్ ఉన్నారో చూద్దాం. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.